జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా రైతన్నలు రోడ్డెక్కుతున్నారు. కాంగ్రెస్ పాలనలో పూర్తి స్థాయిలో వరిధాన్యం కొనుగోలు చేయడంలో విఫలమైందంటూ కూడా రైతన్న రోడ్డెక్కుతున్నారు. నెలల తరబడి ధాన్యం కళ్ళల్లో ఉంచినప్పటికీ కూడా తూకం వేసినప్పటికీ కొనుగోలు చేయట్లేదంటూ రోడ్డెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ జగిత్యాల మండలం తిప్పనపేట గ్రామంలో ధర్మపురి జగిత్యాల జాతీయ రహదారిపై బైఠాయించి వారంతా వడ్ల బస్తాలు చెట్ల కొమ్మలు అడ్డం వేసి జాతీయ రహదారిని దిగ్బంధించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొలకెత్తినటువంటి విత్తనాలను తీసుకొచ్చి మరి ధాన్యాన్ని తీసుకొచ్చి కూడా ధర్నా నిర్వహించారు. అప్పుడే అదనపు కలెక్టరు వచ్చి ఈ సందర్భంగా పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని చెప్పడంతో అప్పటికప్పుడు దాదాపు 2 గంటల తర్వాత అయితే ధర్నా విరమించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తాము నెల రోజులుగా ధాన్యం ఇక్కడే ఆరబెడుతున్నప్పటికీ ధాన్యం కాపాడుకుంటున్నప్పటికీ కూడా అకాల వర్షానికి నష్టపోతున్న తమను పట్టించుకునే నాదుడే లేడంటూ వారంతా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం తీరుపైన కాంగ్రెస్ సర్కార్ తీరుపైన తీవ్ర విమర్శలు అయితే చేయడం జరిగింది. మరొక వార్త, జగిత్యాల నియోజకవర్గం రాయకల్ మండలంలోని సింగారావుపేట శ్రీరామ్ నగర్ గ్రామస్తులు కూడా ఇటు రోడ్డెక్కారు. వారంతా కూడా జగిత్యాల రాయకల్ రహదారిని దిగ్బంధించారు. ఎందుకంటే వారు కూడా నెల రోజులుగా తమ ధాన్యం ఆరబోసినప్పటికీ ధాన్యం కళ్ళంలో ఉన్నప్పటికీ కూడా కొనుగోలు చేయట్లేదు. కొనుగోలు సెంటర్ నిర్వాహకులు పట్టించుకోలేదు. తక్షణమే కొనుగోలు చేయాలంటూ వాళ్ళు కూడా రోడ్డెక్కారు. తక్షణమే కొనుగోలు చేయాలి. ఎందుకంటే నెల రోజుల తలబడి ఉన్నప్పటికీ పూర్తిగా అకాల వర్షంతో పంట ఈ సంబంధించినటువంటి వరి ధాన్యం మొత్తం కూడా మొలకలు రావడం జరుగుతుంది. ఖచ్చితంగా కొనుగోలు చేయాలి. తేమ శాతం వచ్చిన రైతుల వద్ద నుంచి కూడా ధాన్యాన్ని కొనుగోలు చేయట్లేదు. లారీల కొరత ఉంది. అలాగే టార్ఫరిన్లు సకాలంలో అందించట్లేదు అనేటువంటిది ఆ రైతుల ఆవేదన. మొత్తంగా ఈ రెండు కూడా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తాయి. మొత్తంగా అధికారులు చొరవ తీసుకొని ఇప్పటికైనా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని అయితే రైతులు కోరుతున్నారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.